టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. ఈ వీడియోలో మీరు స్టోరీ ద్వారా హిందీ నేర్చుకోబోతున్నారు. సో ఆ స్టోరీ పేరు అంధేరే కా భూత్. సో ఒక దయ్యం స్టోరీ అనమాట. సో దయ్యం స్టోరీలో ఇంకొక స్టోరీలో నేర్చుకుంటే హిందీ వస్తుందా సార్ అంటే, సో స్టోరీ ద్వారా మనం హిందీ నేర్చుకుంటాం తప్ప స్టోరీ నేర్చుకుంటే హిందీ రాదు. సో ఇందులో ఉండేటువంటి వొకాబులరీ వర్డ్స్ ఇప్పుడు చూడండి. నామ్ అంటే నేమ్ అని, బడా అంటే పెద్దదని, గావ్ అంటే విలేజ్ అని, ఇవన్నీ సపరేట్గా నేర్చుకుంటే గుర్తుండదు. ఒక స్టోరీ లాగా ఉన్నప్పుడు ఈ వర్డ్స్ మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో కాబట్టి ఈ స్టోరీస్ ద్వారా మీరు నేర్చుకున్నటువంటి సెంటెన్సెస్, ఫ్రేజెస్, వర్డ్స్ ఇవన్నీ కూడా మీకు మైండ్లో ఉండడం వల్ల చిన్న చిన్న సెంటెన్సెస్ జనరల్గా మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడడానికి అవసరమైనటువంటి సెంటెన్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా అనర్గళంగా మనకు తెలియకుండానే మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తాం అనమాట. సో కాబట్టి నేను ఫ్యాక్ట్స్ ద్వారా కానీ ఈ స్టోరీస్ ద్వారా కానీ ఈ హిందీ నేర్పించడం అనేటువంటి జరుగుతుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సోన్పూర్ నామ్ కా ఏక్ బడా సా గాంవ్ హువా కర్తా థా. సోన్పూర్ అనేటువంటి ఒక పెద్ద గ్రామం ఉండేదన్నమాట. జహా అధిక్తర్ ఖేతీబాడీ కర్నే వాలే కిసాన్ రహా కర్తే థే. అక్కడ జహా అంటే అక్కడ, అధిక్తర్ అంటే మ్యాక్సిమం, ఖేతీబాడీ కర్నే వాలే అంటే వ్యవసాయం చేసేటువంటి, కిసాన్ అంటే రైతులు, రహా కర్తే థే అంటే నివసించేటువంటి వాళ్ళు లేదంటే ఉండేవారు. वही गांव के पास ही घने जंगलों के बीच पीपल पेड़ के पेड़ में एक भूत रहा करता था. वही అంటే అక్కడే, गांव के पास ही అంటే ఆ ఊరి దగ్గరలోనే, ఘనే జంగలం కే బీచ్ దట్టమైనటువంటి అడవుల్ని ఘనే జంగల్ అంటారు. కే బీచ్ అంటే వాటి మధ్యలో, పీపల్ కే పేడ్ అంటే రావి చెట్టు అనమాట. ఈ పీపల్ కే పేడ్ మే అంటే ఆ రావి చెట్టులో, ఏక భూత్ ఒక భూతం, రహా కర్తాత అంటే దయ్యం నివసించేటువంటిదండి. भूत दिन भर तो गायब रहता, लेकिन रात होते ही वह गांव वालों को खूब परेशान किया करता था. భూత్ దిన్ భర్ తో గాయబ్ रहता. భూత్ అంటే భూతం, దిన్ భర్ అంటే డే అంతా కూడా, దిన్ భర్ తో గాయబ్ रहता అంటే డే అంతా కూడా కనిపించేది కాదు. గాయబ్ అంటే ఇక్కడ మాయమైపోయి ఉండేది, కనిపించేది కాదు. లేకిన్ కానీ, రాత్ హోతే హీ నైట్ అయిన తర్వాత, వహ్ గాంవ్ వాలంకో, వహ్ అంటే ఆ దయ్యం, గాంవ్ వాలంకో అంటే విలేజ్ పీపుల్ కి, ఖూబ్ పరేషాన్ కర్తా థా. ఖూబ్ పరేషాన్ కియా కర్తా థా అంటే చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టేది అని అర్థం. రాత్ హోతే హీ భూత్ పూరే గాంవ్ కే చక్కర్ కాట్నే లగ్తా. రాత్ హోతే హీ రాత్రి అయిన తర్వాత, భూత్ పూరే గాంవ్ కే చక్కర్ కాట్నే లగ్తా. రాత్రి అయిన తర్వాత ఆ భూతం పూరే గాంవ్ అంటే పూర్తి ఊరంతా కూడా, చక్కర్ కాట్నే లగ్తా అంటే ఊరంతా తిరిగేదన్నమాట దయ్యం. और कभी किसी के पशुओं को नुकसान पहुंचाता. మరియు కొన్నిసార్లు ఆ ఊరి ప్రజలు పెంచుకునేటువంటి జంతువులు ఏదైతే ఉంటాయో, కిసీకే పశువు అంటే ఆ యానిమల్స్, నుక్సాన్ పహుంచాతా అంటే వాటికి కూడా హాని చేసేదన్నమాట. సో కిసీ కిసాన్ కో ఇత్నా డరాతా కి, ఒక్కొక్కసారి రైతుల్ని ఎంత ఇబ్బంది పెట్టేది లేదంటే భయపెట్టేది అంటే, ఓ అంటే వాళ్ళు, రాత్ భర్ అంటే రాత్రంతా కూడా, సోనహి పాత అంటే నిద్రపోలేకపోయేవాళ్ళు అనమాట వాళ్ళు. భూత్ కే డర్ సే షామ్ హోతే హీ గాంవ్ మే సన్నాటా ఫైల్ జాతా. భూత్ కే డర్ సే దయ్యం భయం వల్ల, షామ్ హోతే హీ అంటే ఈవినింగ్ అయిన తర్వాత, గాంవ్ మే అంటే ఊర్లో, సన్నాటా ఫైల్ జాతా అంటే అంతా సైలెంట్ అయిపోయేది. మీరు వింటున్నారు కదా, మనం యూజ్ చేసేటువంటి రెగ్యులర్ వర్డ్స్ అన్నీ కూడా చాలా సింపుల్, ఈజీ వర్డ్స్, వొకాబులరీ వర్డ్స్ అన్నీ కూడా మీకు సెంటెన్స్లోనే వచ్చేస్తాయి. కాబట్టి ఈజీగా మీరు ఎన్నో వర్డ్స్ని ఇక్కడ వింటూ మీరు నేర్చుకోవచ్చు అనమాట. और रात को कोई भी घर के बाहर नहीं निकला करता था. और అంటే మరియు, రాత్ కో అంటే రాత్రిపూట, కోయి భీ అంటే ఎవరు కూడా, ఘర్ సే బాహర్ అంటే ఇంటి నుంచి బయటికి, నహీ నిక్లా కర్తా థా అంటే ఎవరు కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు. एक बार भूत से परेशान गांव के लोगों ने एक बहुत बड़े साधु को गांव बुलाया. एक बार ఒకసారి, భూత్ సే పరేషాన్ అంటే దయ్యంతో భయపడినటువంటి, గాంవ్ కే లోగ్ అంటే అక్కడ ఊరి ప్రజలు,
ఏక్ బహుత్ బడే అంటే ఒక పెద్ద సాధువుని గావ్ మే బులాయా అంటే ఊర్లో పిలిచారనమాట. బులానా అంటే పిలవడం. ఔర్ మరియు ఉన్సే అప్ని సమస్య కా అంటే మరియు అప్ని సమస్య అంటే వాడి యొక్క సమస్య అనమాట. నిదాన్ కర్నే కే లియే అంటే ఆ సమస్యని పరిష్కరించడం కోసం, గుజారిష్ కి అంటే అభ్యర్థించారు అంటే రిక్వెస్ట్ చేశారని అర్థం అనమాట. గాంవ్ వాలే సాధు కో ఉస్ పేడ్ కే పాస్ లే జాతే హై. గాంవ్ వాలే ఊరి ప్రజలు సాధువుని ఉస్ పేడ్ కే పాస్ ఆ చెట్టు దగ్గరికి లే జాతే హై అంటే దయ్యం ఉండే దగ్గరికి లే జాతే హై అంటే తీసుకెళ్తారు. జహా భూత్ కా వాస్ హోతా హై, జహా ఎక్కడైతే భూత్ కా వాస్ హోతా హై దయ్యం ఉండేటువంటి నివసించేటువంటి ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తారని. साधु अपना जप और तप से भूत को काबू करने की बहुत कोशिश करता है. ఆ సాధు అప్నే జప్ ఔర్ తప్ సే తన యొక్క జపం తపంతో భూత్ కో అంటే భూతాన్ని కాబూ కర్నేకి అంటే వశం చేసుకోవడానికి బహుత్ కోషిష్ కర్తా హై చాలా ప్రయత్నిస్తాడు. లేకిన్ వహ్ ఉస్కే హాత్ నహీ ఆతా. లేకిన్ అంటే కానీ, వహ్ ఉస్కే హాత్ నహీ ఆతా అంటే తనకది వశం కాదా భూతం అని. అంత్ మే ఫైనల్ సాధు భూత్ పర్ అంటే ఆ సాధు భూతం పైన కాబూ పానేకి అంటే దాన్ని ఎలాగైనా వశం చేసుకోవాలనేటువంటి దానికోసం యుక్తి నికాల్ లేతా హే అంటే తను తెలివిగా ఆలోచించి ఒక ఉపాయాన్ని కనుక్కుంటాడనమాట. ఔర్ మరియు సబ్ గాం వాలోంసే, సబ్ అంటే అందరూ, గాం వాలోంసే అంటే విలేజ్ పీపుల్ అందరితో कहता है कि कहना అంటే చెప్పడం కదా, कहता है कि అంటే ఏం చెప్తాడంటే ఏ భూత్ అంటే ఈ భూతం కేవల్ రాత్ కే అంధేరే మే నికల్తా హై. కేవల్ అంటే మాత్రమే, ఇప్పుడు రాత్ కే అంధేరే మే అంటే రాత్రిపూట మాత్రమే, నికల్తా హై అంటే బయటకు వస్తుంది అని. जिसका अर्थ है कि इसे दिन की रोशनी से डर लगता है. जिसका अर्थ है कि దాని యొక్క అర్థం ఏంటంటే ఇసే దిన్ కి రోషిని అంటే ఈ దయ్యానికి దిన్ అంటే డే అని, దిన్ కి రోషిని అంటే ఆ డేకి సంబంధించినటువంటి వెలుగు, రోషిని సే అంటే ఆ వెలుగుతో, డర్ లగ్తా హై అంటే ఆ వెలుగుని చూసి ఇది భయపడుతుందని. और रोशनी के सहारे से ही भूत से छुटकारा पाया जा सकता है. మరియు రోషిని కే సహారే సే హి అంటే రోషిని అంటే వెలుగు, సహారే సే హి అంటే దాని హెల్ప్ తోనే భూత్ సే చుట్కారా లియా జా సక్తా హై అంటే ఆ దయ్యాన్ని మనం వదిలించుకోవచ్చు అని చెప్పడం. साधु की बात सुनकर सभी गांव वाले मिलकर एक योजना बनाते हैं. साधु की बात అంటే ఆ సాధు యొక్క మాట, సున్కర్ విని, సభీ గాంవ్ వాలే అంటే ఊరికి సంబంధించిన అందరూ కూడా, మిల్కర్ అంటే కలిసి, ఏక్ యోజన బనాతే హై అంటే ఆ సాధువు చెప్పినట్టుగా ఒక ప్లాన్ వేస్తారనమాట. ఏం చేయాలి అనేటువంటి దానికోసం ఒక పథకం రచిస్తారని. రాత్ కో జబ్ భూత్ పేడ్ సే నికల్ కర్ గాంవ్ మే ప్రవేశ్ కర్తా హై తో, రాత్ కో అంటే నైట్ పూట, జబ్ భూత్ ఎప్పుడైతే భూతం, పేడ్ సే నికల్ కర్ అంటే పేడ్ సే అంటే చెట్టు నుండి, నికల్ కర్ అంటే బయటికి వచ్చి, గాంవ్ మే అంటే విలేజ్ లో, ప్రవేశ్ కర్తా హై తో అంటే విలేజ్ లోకి వచ్చిన తర్వాత, కిసాన్ హాతో మే మషాల్ లియే చారోं ओर ఉజాలా కర్ దేతే హై. కిసాన్ హాతో మే అంటే ఆ రైతు చేతుల్లో, మషాల్ లియే అంటే ఆ టార్చ్ లైట్స్ తీసుకొని, చారోं ओर ఉజాలా కర్ దేతే హై. చారోं ओर అంటే 4 డైరెక్షన్స్ లో, ఉజాలా కర్ దేతే హై అంటే వెలుగుతో నింపేస్తారని. రోషిని కో దేక్కర్ అంటే వెలుగుని చూసి, భూత్ డర్ జాతా హై. భూత్ డర్ జాతా హై అంటే భూతం భయపడిపోతుంది. ఔర్ అంటే మరియు, వాపస్ పేడ్ కి ఓర్ భాగ్ జాతా హై. వాపస్ అంటే రిటర్న్ వెళ్ళిపోవడం అనమాట. పేడ్ కి ఓర్ భాగ్ జాతా హై అంటే ఆ చెట్టు నుంచి, ఏ చెట్టు నుంచి అయితే అది బయటకు వచ్చిందో, ఎక్కడైతే అది నివసిస్తుందో ఆ ప్లేస్ కి భయపడి వెళ్ళిపోతుంది అని అర్థం. వహీ గాంవ్ వాలే భీ ఉస్కే పీछे పీछे పేడ్ కే పాస్ పहुंच जाते हैं. వహీ అంటే అక్కడే, గాంవ్ వాలే భీ అంటే ఊరి ప్రజలు, భీ అంటే ఆల్సో, ఉస్కే పీछे పీछे అంటే ఆ దయ్యం వెనకనే, పేడ్ కే పాస్ అంటే చెట్టు దగ్గరికి, పहुंच जाते हैं అంటే అక్కడికి చేరుకుంటారనమాట. రోషిని మే సాధు భూత్ కో పేడ్ సే బాంధ్ దేతా హై. రోషిని మే సాధు భూత్ కో పేడ్ సే బాంధ్ దేతా హై. రోషిని మే అంటే ఆ వెలుగులో,
సాధు భూత్ కో పేడ్ సే బాంధ్ దేతా హై. తన యొక్క శక్తితో ఏం చేస్తాడంటే చెట్టుకు కట్టేస్తాడనమాట ఆ భూతాన్ని. ఔర్ ఫిర్, ఔర్ అంటే మరియు, ఫిర్ అంటే తర్వాత, గాంవ్ వాలే అంటే ఆ విలేజ్ పీపుల్, భూత్ కో అంటే ఆ భూతాన్ని, ఉస్ పేడ్ కే సాత్ హీ జలా దేతే హే అంటే ఆ ఊరి ప్రజలు ఆ దయ్యాన్ని చెట్టుతో పాటుగా కట్టేశాడు కదా సాధు, పేడ్ కే సాత్ హీ అంటే చెట్టుతో పాటుగా, జలా దేతే హే అంటే తగలబెట్టేస్తారని. इस तरह से गांव वालों को भूत की समस्या से నిజాత్ మిల్ జాతా హై. ఇస్ తరహ్ సే ఈ విధంగా, గాం వాలెంకు అంటే ఊరి ప్రజలకి, భూత్ కి సమస్య సే అంటే ఆ భూతం యొక్క సమస్య నుండి, నిజాత్ మిల్ జాతా హై అంటే ఉపశమనం అనేటువంటిది పొందుతారు ఆ ఊరి ప్రజలు అనమాట. సో ఇక్కడ చాలా వర్డ్స్ వొకాబులరీ సంబంధించినటువంటివి ఉన్నాయి. మీరు చూస్తే గనక పేడ్ అని, చారం ఓర్ అని, ఉజాలా కర్ దేతే హై అని. సో ఇవన్నీ కూడా మనం జనరల్ గా వాడేదే కదా. చుట్కారా పానా అనేటువంటిది, రోషిని సే, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. కోషిష్ అంటే ప్రయత్నించడం అనేటువంటిది, కాబు కర్నా అంటే వశం చేసుకోవడం అనేటువంటిది, వాస్ హోతా హై అంటే అది నివసించేటువంటిది అని, సాధు కో పేడ్ కే పాస్ అంటే చెట్టు దగ్గరకని, సమస్య కా నిదాన్ అంటే సమస్యకు సంబంధించినటువంటి సొల్యూషన్ అని. ఓకే, సో ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ. మన జనరల్ గా వాడేదే కదా ఇదంతా కూడా. రాత్ కో కోయి భీ ఘర్ కే బాహర్ నహీ నిక్లా కర్తా థా అంటే రాత్ కో అంటే రాత్రిపూట, ఘర్ సే బాహర్ అంటే ఇంటి బయటికి, ఇవన్నీ జనరల్ గా మనం యూజ్ చేసేటువంటిది అనమాట. సన్నాటా ఫైల్ జాతా హై అంటే సైలెంట్ అయిపోతుంది మొత్తం అని. రాత్ భర్ డే అంతా కూడా. చూడండి ఎన్ని వర్డ్స్ ఉన్నాయంటే, పశువుం కో నుక్సాన్ కర్నా అంటే యానిమల్స్ కి నష్టం చేయడం, చక్కర్ కాట్నా అంటే ఊరంతా కూడా తిరగడం. తర్వాత చూడండి ఇక్కడ జంగల్ అంటే తెలుసు కదా, ఫారెస్ట్, పీపల్ కే పేడ్ అంటే రావి చెట్టు దగ్గర, భూత్ రహా కర్తా థా అంటే ఆ రావి చెట్టు దగ్గర దయ్యం ఉండేది. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి చూడండి. సో ఈ విధంగా ఎన్ని వర్డ్స్ ఎక్కువగా మీకు అర్థమవుతుందో అంత ఈజీగా, అంత తొందరగా మీరు లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు అనమాట. ఇలాంటి స్టోరీస్ ఎన్నో వినాలి, వీటికి సంబంధించినటువంటి ఎన్నో వర్డ్స్ మీరు ప్రాక్టికల్ గా, ఓహో ఈ మాటకి అర్థం ఇది, ఈ వాక్యానికి అర్థం ఇది, కాబట్టి నేను రెగ్యులర్ గా దీన్ని యూజ్ చేస్తుంటే చాలా ఈజీగా నేను హిందీ మాట్లాడొచ్చు అనేటువంటి అవగాహన మీకు ఉండాలి. సో అప్పుడే మీరు ఈజీగా హిందీ నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి స్టోరీస్ వింటూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి, లాంగ్వేజ్ తొందరగా మీరు నేర్చుకుంటారు. ఈ స్టోరీ ద్వారా హిందీ నేర్చుకోవడం అనేటువంటిది మీకు ఎలా అనిపించింది అనేటువంటిది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే మీకు వేరే విధంగా ఏదైనా పాటల ద్వారానో, లేదంటే న్యూస్ పేపర్ ద్వారానో, ఇంకొక వేరే మీ పర్సనల్ ఐడియాస్ ఏమన్నా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అదే విధంగా మీకు హిందీ నేర్పించడానికి నేను ట్రై చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.